శివపురాణం. విష్ణువు జన్మించుట. నారదుని మాటలను విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగాడు. కుమారా, నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు, విను. ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో సృష్టికి ముందు అంతా అంధకార బంధూరంగా ఉండేది. సూర్యచంద్ర గ్రహ నక్షత్ర సప్తర్షి మండలాదులేవీ లేవు. పంచభూతములు లేవు. దిక్కులు లేవు. కాలం లేదు. వేదములో తత్సబ్రహ్మ అనే వాక్యంచే ప్రతిపాదింపబడిన సత్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయాకాశంలో సర్వదా దర్శిస్తారు. అది మూర్తము కాదు, అమూర్తము కాదు, వాక్కుకు అందే విషయము కాదు, మనసుకు అందేది కాదు. దానికి నామరూపాదులు లేవు. దానికే వర్ణం, రంగు, బ్రాహ్మణాది భేదాలు లేవు. స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అది దృష్టం కాదు, అదృష్టము కాదు. అది సత్యము, జ్ఞానము, అనంతమును, పరమానంద జ్ఞానము, పరంజ్యోతి స్వరూపము అయిన దానిని గుచ్చి శృతి అస్థి ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతుంది. కుమార నారద, వేదమే చెప్పలేని దానిని మనం ఎలా చెప్పగలం? అది పొడుగు కాదు, పొట్టి కాదు. అది పెరగదు, తరగదు. దానికి చావు పుట్టుకలు లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారము లేదు. అది ఏ పరిణామం చెందదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు, వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. ఆది లేనిది, ఉన్నది కూడా. అది లేనిది, ఉన్నది కూడాను. అది దూరము కాదు, దగ్గర కాదు. అది మాయాతీతమైనది. దానికి ఆద్యంతాలు లేవు. దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు. ఈ విధంగా పరబ్రహ్మమును గుర్చి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి. అది చైతన్య గణం. కుమార, అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది. నిరాకారుడైన ఆ పరబ్రహ్మ తన లీలచే సర్వేశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరము అయిన స్వీయ మూర్తిని కల్పించాడు. లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు, ప్రవాహ రూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము. ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక పరాశక్తి, సమిష్టి బుద్ధితత్వానికి జనని, వికృతి వర్జిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవ, జనని, నిత్య ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఆమెయే సర్వరూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది. ఆమె సర్వారాధ్య, సర్వ సంస్కృతులకు మూలం ఆమెయే. అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకము అయిన ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి. కుమార, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ప్రసన్న వదన. ఆమె ముఖం అనంతకోటి పూర్ణిమా చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన పద్మాల శోభను ధిక్కరించే ఆమె నేత్రాలు కరుణారస సతరంగితమైన దృక్కులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రధారి, 3 కన్నులు, 5 ముఖాలు, 10 చేతులు కలవాడు. త్రిశూలధారి. ఆయన భస్మోద్దూలిత దూసరాంగుడు. ఆ సదాశివుని శక్తితో కలిసి శివలోకం అనే క్షేత్రాన్ని నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు ఉంది. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడు విడవరు. అందువల్లనే దానికి అవిముక్తము అని పేరు. భక్తులకు ఆనందాన్నిస్తుంది కనుక ఆనందవనమని పేరు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానంద భరితులే రమిస్తూ ఉండగా మరి ఒక పురుషుని సృష్టించి వాని యందు సృష్టి భారాన్నుంచి మనమిద్దరము సుఖింతముగాక అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించునుగాక అని సంకల్పించి తన ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీల ద్యుతి సన్నిభుడు, పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధారి. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి, స్వామి, నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడు ఇలా అన్నాడు. కుమార, సర్వవ్యాపకుడవైన కారణంగా
నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నీవు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి. నీకు కర్తవ్యం బోధపడుతుంది. అనంతరం శివుడు విశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసినా శివసాక్షాత్కారం కాలేదు. కర్తవ్యం తెలియలేదు. విష్ణువు సంశయాపన్నుడై ఆధారంతో శివుణ్ణే స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తూ ఉండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరలా తపశ్చర్యకు పూనుకోవలసింది అనే అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధను అనుసరించి విష్ణువు పరబ్రహ్మను సంధానంతో ఘోర తపస్సు ఆచరించాడు. అనేక వేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని విస్మయాన్ని పొందాడు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయ ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారలు బయటికి వచ్చాయి. సర్వము జలమయమైంది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలాలపైన యోగ నిద్రను పొందాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తక్కిన ప్రకృతి వికారాలేవి అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్యపురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమయ్యాయి. పురుషుని నుండి ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వ రజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారం, దాని నుండి పంచ తన్మాత్రలు, దాని నుండి పంచస్థూల భూతాలు, దాని నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. నారద విను. ఆ పుణ్యపురుషుడు తన ప్రకృతి పురుషుని నుండి పుట్టిన తత్వాలన్నీ జడములే. విష్ణువు ఈ 64 తత్వాలను ఏకం చేసి దానిని శివుని ఇచ్చచే తన ఆంతర్యంలో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైన జలములపైనే యోగ నిద్ర పరవశుడై నిద్రించాడు. విష్ణు బ్రహ్మల వివాదం. బ్రహ్మగారు నారదునికి చెప్పిన విషయాన్ని సూతుడు మహర్షులకి ఇలా చెప్పసాగాడు. మునులారా, నారాయణుడు ఆ విధంగా యోగ నిద్ర పరవశుడు కాగానే శంకర సంకల్పానుసారంగా అతని నాభి నుండి అసంఖ్యాక నాళములు కలిగి అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మం ఆవిర్భవించింది. అది ప్రాకృత తత్వాలన్నింటితో కూడి మహాజ్యోతి స్వరూపంగా దివ్య ప్రకాశమానంగా ఉంది. అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు తన దేహం యొక్క కుడి భాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయచే ఆ నాభి పద్మం నుండి ఆవిర్భవింపజేశాడు. 4 ముఖాలతో, ఎర్రని దేహంతో, త్రిపురాండకిత లలాటంతో ఆవిర్భవించిన హిరణ్యగర్భుడు మాయామోహితుడై తన జన్మ కారణాన్ని తెలుసుకోలేక సంశయాగ్రస్తుడై ఇలా తలపోశాడు. నేనెవరిని? ఎక్కడి నుండి వచ్చాను? నేనెవరి కుమారుణ్ణి? నా కర్తవ్యం ఏమిటి? ఈ పద్మం ఎక్కడిది? కమల పద్మ పత్రాలున్న చోట నా జన్మకారకుడు ఉండకపోడు. ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య 100 సంవత్సరాలు పరిభ్రమించాడు. దాని ఆదిని తెలుసుకోలేక నాళాల మధ్య మరో 100 సంవత్సరాలు సంచరించాడు. ఇంతలో తపస్సు చెయ్యి అనే అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు. ఫలితంగా యోగముద్ర నిద్రాంకితుడైన నారాయణుడు దర్శనమిచ్చాడు. నీవెవరవు అని హస్తంతో తట్టి లేపిన హిరణ్యగర్భునితో ఆయన ఇలా అన్నాడు. వత్స పితామహ, నీకు స్వాగతం. మహాప్రకాశమానంగా ఉన్నావు. భయపడకు. నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. సృష్టికి మొదటివాణ్ణి నేనే. నా నాభి నుండి ఈ కమలం ఆవిర్భవించింది. ఆ కారణంగా నేను కమలనాభుణ్ణి. నువ్వు ఆ కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు. పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేనే. నేనే పరబ్రహ్మను, అచ్యుతుణ్ణి. 1000 ఏళ్ల ఈ సృష్టికర్తను నేనే. ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణుని పలుకులకు కినికి అహంకారంతో హిరణ్యగర్భుడు నేనే స్వయంభువును. నన్ను వేదం సనాతనుడని, అజుడని, స్వరాట్టని, పరమేష్టి అని ఇంకా అనేక విధాలైన నామాలతో పిలుస్తుంది అంటూ వివాదానికి తలపడ్డాడు. వాగ్యుద్ధం అస్త్రయుద్ధానికి దారితీసింది. సృష్టి అల్లకల్లోలమైంది. విధి మాధవులిద్దరికీ యథార్థాన్ని హితోపదేశం చేయాలనే సంకల్పంతో శంభుడు లింగరూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు. మునులారా, ఆ లింగావిర్భవ గాథను మీకు గతంలో వినిపించాను. శబ్దబ్రహ్మ. సూతుడు ఇలా అంటున్నాడు.
మునులారా, శబ్దబ్రహ్మ ఆవిర్భవించిన తీరుని చెబుతున్నాను వినండి. అలా సాక్షాత్కరించిన లింగాన్ని చూచి వరాహ రూపంలో విష్ణువు, హంస రూపంలో బ్రహ్మ దాని ఆద్యంతాలను తెలుసుకోవాలనే ఇచ్ఛతో బయలుదేరి విఫలులై ఆ లింగాన్నే ప్రార్థించారు. శివానుగ్రహం వల్ల వారికి ఓం ఓం అనే స్పష్టమగు దీర్ఘమైన నాదం వినిపించింది. దక్షిణ భాగాన మొదటి వర్ణమైన ఆకారం, ఉత్తరాన ఉకారం, మధ్యలో మకారం, అంతంలో ఓంకారం వినిపించాయి. అకారం సూర్యుడు, ఉకారం అగ్ని, మకారం చంద్రుడు, ఓంకారానికి పైన సచ్చిదానంద ఘనమైన పరబ్రహ్మతత్వం గోచరించింది. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం కంఠమందు నీలవర్ణము, ఇతరత్ర రక్తవర్ణము గల రుద్రుడు. అకారం సృష్టికర్త, ఉకారం మోహింపజేస్తుంది, మకారం అనుగ్రహిస్తుంది. మకారం బీజము కలవాడు శివుడు. అకారం బీజం బ్రహ్మ, ఉకారం యోని విష్ణువు. మహేశ్వరుని యందు బీజము యోని ఐక్యమవుతాయి. సృష్టి ప్రారంభంలో బీజి తన ఇచ్ఛచే తనను తాను విభజించుకొని అకార ఉకారాలతో కలిసి సువర్ణాండంగా అయింది. దాని లక్షణం అవిదితం. ఆ దివ్యమైన అండం నీటిలో 1000 సంవత్సరాలు ఉండి ఈశ్వర సంకల్పం చేత 2 ముక్కలైంది. పైభాగం కపాలం జూలోకం, క్రిందనున్న సగభాగం శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడిన పృథ్వీ అయింది. ఆ అండం నుండే 4 ముఖాలు గల బ్రహ్మ జనించాడు. కకారం ఆయన సంజ్ఞ. ఆయన సమస్త లోకాలను సృష్టించాడు. ఈ విధంగా ప్రభు అయిన మహేశ్వరుడు 3 రూపాలను ధరించాడు. ఓంకారం పరమేశ్వరుని నిర్దేశిస్తున్నదని యజుర్వేదం అంటుంది. ఋగ్వేద, సామవేద మంత్రాలు కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించాయి. ఇంతలో బ్రహ్మ విష్ణువులిరువురు 5 ముఖాలు 10 భుజాలు గల పరమేశ్వర స్వరూపాన్ని చూచారు. నాదరూపుడైన ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ప్రకటించాడు. మునులారా, ఆ స్వరూపాన్ని వివరిస్తాను వినండి. అకారం పరమేశ్వరుని శిరస్సు, ఆకారం లలాటమును, ఇకారం కుడి కన్ను, ఈకారం ఎడమ కన్ను, ఉకారం కుడి చెవి, ఊకారం ఎడమ చెవి, రుకారం కుడి చెక్కిలి, రూకారం ఎడమ చెక్కిలి, లూకారాలు నాసారంధ్రాలు, ఏకారం పై పెదవి, ఐకారం కింది పెదవి, ఓకారం మరియు ఔకారం దంత పంక్తిద్వయం, అమ్మహ ఇవి తాలు స్థానాలు. కవర్గులోని 5 అక్షరాలు ఐదు కుడి చేతులు, చవర్గులోని 5 అక్షరాలు 5 ఎడమ చేతులు, తవర్గులోని అక్షరాలు 10 పాదములు వేళ్ళు. పకారం ఉదయం, పకారం కుడి పార్శ్వం, బకారం ఎడమ పార్శ్వం, బకారం స్కందం, మకారం హృదయం. యకారం మొదలు సకారం వరకు 7 అక్షరాలు సప్తధాతువులు, రక్తం మగ్న మాంసాదులు. ఆకారం నాభికాక్షరం జ్ఞానేంద్రియం. నాద శరీరుడైన శివుని నుండి బ్రహ్మ విష్ణువులిద్దరూ 5 కళలు కలిగి శుద్ధ స్ఫటిక సంకాశమైన 38 అక్షరాలు గల మంత్రోపదేశాన్ని పొందారు. ఆపై బుద్ధి స్వరూపమైన ధర్మాన్ని, సాధకమైన జయహేతువైన 24 అక్షరాలు గల సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రోపదేశాన్ని పొందారు. ఆపై 8 కళలతో కూడి శత్రు సంహారం చేసే 30 వర్ణాలు గల మంత్రాన్ని ఉపదేశం పొందారు. ఆపై మృత్యుంజయ, పంచాక్షరి, చింతామణి, దక్షిణామూర్తి మంత్రాలను పొందారు. తత్వమసి అనే మహావాక్యాన్ని చివరగా శివుని నోటి నుండి ఉపదేశాన్ని పొంది బ్రహ్మ విష్ణువులిద్దరూ కృతార్థులయ్యారు. కృతజ్ఞతలతో స్తుతించారు. వారి స్తోత్రానికి ప్రసన్నుడైన శివుడు విష్ణువుకు వేదాన్ని శ్వాస ద్వారా ఉపదేశించాడు. అంత వారిద్దరూ శివపూజా విధానాన్ని, ధ్యాన పద్ధతిని, కర్తవ్యోపదేశాన్ని చేయవలసిందని కోరగా శివుడు ఇలా ఉపదేశించాడు. శివతత్వం. కుమారులారా, ఇప్పుడు ఆవిర్భవించిన లింగానికి ప్రతిరూపంగా ప్రయత్నపూర్వకంగా లింగాన్ని నిర్మించి లింగ పూజ చెయ్యండి. నిర్గుణ పరబ్రహ్మను నేనే. అయినా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించే నిమిత్తం బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో అవతరించాను. ఓ పితామహ, నీ లలాటం నుండి నేను రుద్ర రూపంలో ఆవిర్భవిస్తాను. ఆ రుద్రునకు నాకు భేదం లేదు. మీరు ప్రకృతి నుండి జన్మించారు, కానీ రుద్రుడు ప్రకృతి నుండి ఉద్భవించారు.
ఉద్భవించడు. రుద్రుడు తామసుడని అంటారు. గుణభేదం నామరూపాలందు మాత్రమే ఉంటుంది, తత్వంలో ఉండదు. ప్రకృతి వికారమైన అహంకారం మాత్రమే తామసం. రుద్రుడు తామసుడు కానే కాదు. ఓ బ్రహ్మ, నువ్వు సృష్టిని చెయ్యి. ఓ విష్ణు, నువ్వు పాలించు. నా అంశ అయిన రుద్రుడు లయకార్యాన్ని నెరవేరుస్తాడు. ఇదిగో ఈమె పరమేశ్వరి అయిన ఉమాదేవి. ఈమెయే ప్రకృతి. ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాగ్దేవి నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారి కాగలదు. అలాగే మరొక శక్తి లక్ష్మీ రూపంలో విష్ణువుకు సహాయకారి కాగలదు. మరొక శక్తి కాళీ అను నామంతో రుద్రునికి తోడుగా ఉంటుంది.